హాయ్ హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇక్కడ వచ్చేసి నా నిన్న ఈవినింగ్ నుంచి ఇవాళ మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. అక్కడక్కడ వీడియోస్ అయితే క్లిప్స్ యాడ్ చేశాను. బట్టలు మడత పెట్టడం పెద్ద టాస్క్. ఇవి ఎప్పటికప్పుడు మడత పెట్టేసుకుంటేనే సరిపోతుంది, లేదంటే అన్ని కుర్చీలు అలా ఉండిపోతాయి. అందుకనే నేను మ్యాక్సిమం ఎప్పటికప్పుడు మడత పెట్టడానికే ట్రై చేస్తాను. పెళ్ళి కాకముందే మేలండి, మనకి ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, అసలు ఇలాంటివి ఏమి ఉండవు. ఇప్పుడు ఇవి పెద్ద కష్టమేం కాదు, కానీ ఎందుకో ఎప్పుడు మైండ్లో ఏదో ఒకటి రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలి, ఆఫ్టర్నూన్ లంచ్కి ఏం చేయాలి, వాషింగ్ మిషన్లో బట్టలు మడత పెట్టాలి, ఇవన్నీ మైండ్లో ఎప్పుడు రన్ అవుతానే ఉంటాయి. మీకు కూడా ఇంతేనా హౌస్ వైఫ్స్కి? కామెంట్ చేయండి. ఉమెన్స్ ఎలా చేస్తారో ఏమో తెలియదు, కానీ మనం ఇంట్లో ఉంటేనే పనులు ఇంకా ఎక్కువ అవుతాయా అనేది నాకు ఒక డౌటు. ఎందుకో ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం, ఏదో ఒకటి టైం అయిపోతూనే ఉంటుంది. మార్నింగ్ ఏమో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అవన్నీ వాష్ చేసి మళ్ళీ ఆఫ్టర్నూన్కి అయితే లంచ్ చేయాలి. అలాగే వాషింగ్ మిషన్లో బట్టలు ఆరబెట్టడము, మళ్ళీ మనం ఫ్రెష్ అప్ కావడము, మనం తినేసరికి టైం అయిపోతుంది. అందుకే టైం ఇంకా 12:30 అలా అవుతుంది. మొత్తం మనం లంచ్ అంతా ప్రిపేర్ చేసేసరికి అంత లోపల పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు. మళ్ళీ వాళ్ళకి తినిపెట్టేసి అంత లోపల 1:32 అయిపోతుంది. తినిపించేసేసరికి ఒక హాఫ్ అన్ అవర్, ఎంత లేదన్నా హాఫ్ అన్ అవర్ పడుతుంది. మళ్ళీ మనం తినేసరికి 2:30 అంత క్లీనింగ్ అంతా అయిపోయేసరికి ఇంకా 2:30 నుంచి 4 వరకు ఒక 1.5 అవర్ గ్యాప్ దొరుకుతుంది. మాలాగా ఒక కిడ్ ఇలా చిన్న పిల్లోడు ఉన్నట్లయితే నాతో ఆడుకో అని సతాయించడానికి అదే టైం అయిపోతుంది. మా వాడికి ఎక్కువ బోర్ కొడుతూ ఉంటుంది, నన్ను తలకాయ తింటూ ఉంటాడు. వాడితో ఆడుకోనికి మళ్ళీ 4 అయిపోతుంది. 4 నుంచి మళ్ళీ పాలు కాంచడం, కాసు ఊడ్చడం. నేను ఇలా ఆఫ్టర్నూన్ 1.5 అవర్ టైం బోర్గా ఫీల్ అవుతాను. వీడు అలానే ఉంటుంది పరిస్థితి. ఇంకా అంతసేపు టీవీ అస్సలు ఆన్ చేయను. ఎప్పుడో ఒకసారి ఇలా రేర్గా ఆన్ చేస్తా. పెట్టినా సరే ఒక హాఫ్ అన్ అవరే, అది కూడా రైమ్స్ అయితే పెట్టాను. ఇలా సాంగ్స్ పెట్టేసి వాడికి నచ్చినట్లుగా డాన్స్ వేసుకుంటూ ఉంటాడు. నిజంగా ఈ మధ్య డాన్స్ పైన ఇంట్రెస్ట్ ఎక్కువైంది మా వాడికి. ఎలా వేస్తున్నారు అలా చూసి వేస్తూ ఉన్నారు. ఇంతకీ ఈ సాంగ్ ఎవరైనా గెస్ చేస్తే కామెంట్ చేస్తారా కొంచెం? ఇంకా ఇక్కడ డాన్స్ వేసుకుంటా ఉంటే నేను అలా సరదాగా గుర్తుండిపోతుంది కదా అని వీడియో అయితే తీస్తూ ఉన్నానండి. హాలిడేస్ అయితే త్వరగా ఇచ్చేస్తారంట మా వాడికి. ఏప్రిల్ 11th నుంచే మేబీ ఇచ్చేస్తారు. ఇంకా ఏప్రిల్ 11th నుంచి ఇంకా 2 months ఎలా చేయాలో ఏమో ఇంట్లో. నిజంగా అక్కడికి నైట్ అయిపోయింది. ఇది వచ్చేసి మార్నింగ్ నుంచి రొటీన్ అనమాట. మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్కి అయితే పొంగల్కి నానపెట్టేస్తూ ఉన్నానండి. తెల్ల పెసరవాళ్ళు, కొంచెం నల్ల పెసళ్ళు, స్టోర్ బియ్యం ఉంటాయి కదా, అవి పొంగల్కి అయితే స్టోర్ బియ్యమే నానపెడతాను. ఇంకా ఇక్కడ అన్నీ నైట్ వాష్ చేసి పెట్టేశాను కదా, అవన్నీ ఎక్కడెక్కడ సర్దేసుకుంటా ఉన్నాను. ఒక సైడ్ ఏమో హాట్ వాటర్ అయితే కాంచుకుంటా ఉన్నాను. మార్నింగ్ 6కి లేస్తే ఇంకా టైం సరిపోతుంది. ఇన్ కేస్ 6:30, 7కి లేస్తే టైం అయితే హడావుడి అయిపోతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ సౌండ్ రాకుండా నేను చేసుకుంటూ ఉంటాను. మా వాడేమో 7కి, 7:30కి లేస్తాడు. అంత లోపల నా పనులన్నీ ప్రిపేర్ చేసేసుకుంటాను. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి మళ్ళీ బాబుని స్కూల్కి రెడీ చేసేసరికి టైం అయిపోతుంది. ఇదే ఇంకా హౌస్ వైఫ్గా రొటీన్ జరుగుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడేమో ఫ్రిడ్జ్లో పాలు నిన్నాయి. నిన్న నైట్ పాలు పెట్టినాను అనమాట. అవి ఇంకా మీగడ అయితే స్టోర్ చేస్తూ ఉంటాను. నేను నెయ్యి అయితే ఇంట్లోనే కాంచుకుంటానండి. ఫ్రిడ్జ్లో అసలు ఏమీ సరిపోవు. ఇది చిన్న ఫ్రిడ్జ్ అనిపిస్తూ ఉంది. ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ బాక్స్లో అంతా వెన్న అనమాట. ఒక 15 daysకి అలా ఈ బాక్స్ నిండిపోతుంది. 15 days కల్లా నేనైతే నెయ్యి ప్రిపేర్ చేసేస్తాను ఇంట్లోనే. ఒకప్పుడు నెయ్యి అసలు ప్రిపేర్ చేసేదే రాదు. లేని తర్వాత అన్నీ నేర్చుకుంటాం ఆటోమేటిక్గా. అదే మన హౌస్ వైఫ్స్ లక్షణము. పెళ్లి కాకముందైతే నిజంగా చెప్తే వినరు. నాకైతే రైస్ పెట్టేది కూడా రాదు, మెత్తగా చేయడం అలా వచ్చేది. కానీ ఇప్పుడైతే పర్ఫెక్ట్గా బిర్యానీ కూడా చేసేస్తా ఉన్నాను. ఆ స్టేజ్కి అయితే వచ్చేస్తాం. నిజంగా హౌస్ వైఫ్గా మనం అన్నీ నేర్చుకోవాలి కంపల్సరీ. నెయ్యి ఇంట్లో ప్రిపేర్ చేస్తారా అనేది కూడా నాకు తెలియదు. ఈ మధ్యనే నేర్చుకొని ఈజీ అయిపోతుంది. నెయ్యి బయట నుంచి కొనుక్కురావాలంటే చాలా కాస్ట్. ఎలాగో పాలు పోయించుకుంటాము, ఆ పాలలో మీగడ తీస్తే ఇలా మనం సింపుల్గా అయితే నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను పెరుగు పైన మీగడ కూడా తీసేస్తాను అనమాట. సో ఇలా ఇది బాక్స్లో వాటర్ తగలకుండా ఫ్రిడ్జ్లో పెడితే ఎన్ని రోజులైనా వెన్న అనేది ఉంటుంది. నేను ఒక్కొక్కసారి 20 daysకి అలా కాంచుతూ ఉంటాను. తీసి పక్కకు పెట్టేసానా. ఇంకా ఇప్పుడు ఎంటీ స్టమక్ అయితే వెయిట్ చెక్ చేసుకుంటాను. ఏందో నా వెయిట్ అక్కడే స్టక్ అయిపోయింది. మొన్న మ్యారేజ్కి వెళ్ళినాను, అక్కడ బాగా ఐస్ క్రీమ్ స్వీట్ పడేసరికి తగ్గలేదు, పెరుగుతా. ఈ మధ్య వెయిట్ గురించి టెన్షన్ పడట్లేదు. ఎప్పుడైనా సరే స్లోగా తగ్గినా నిదానంగా తగ్గిన మేలేలే అనేసి నేనైతే పెద్దగా చూపించట్లేదు వెయిట్ అప్డేట్ కూడా. నేను ఇంట్లో కూడా నార్మల్గా అయితే డైలీ వెయిట్ చెక్ చేసుకునేదాన్ని. ఈ మధ్య ఇంకా డైలీ చెక్ చేసుకోవద్దు, అట్లీస్ట్ 3 daysకి ఒకసారి అయినా చేసుకుందామని వదిలేసాను అనమాట. ఇంకా ఇక్కడ వెయిట్ మిషన్ అయితే బ్యాటరీస్ అయితే తీసేస్తాను కంపల్సరీ. అయిపోయిన తర్వాత ఇంకా అవి బ్యాటరీలు పెట్టేసి
వెయిట్ అయితే చెక్ చేసుకుంటా ఉన్నానండి. వెయిట్ లాస్ నిజంగా మనం ఎంత స్లోగా వెయిట్ లాస్ అవుతే అంత స్లోగానే వెయిట్ కూడా పెరుగుతాము. అది బాగా అర్థమైపోయింది. అంటే మనం రోజుకి ఒక్కసారే తిని కడుపు మార్చుకొని ఉంటే అది సరిపోదనేది నా అభిప్రాయము. ఇక్కడ వచ్చేసి ఎగ్జాక్ట్గా 7050 అయితే నా వెయిట్ ఇవాల్టి వెయిట్ అప్డేట్ 70.10 నుంచి ఇలా 7050కి అయితే వచ్చేసాను. ఎందుకంటే రిసెప్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఐస్ క్రీము అలాగే స్వీట్ అందుకు తిన్నాను కాబట్టి ఇలా వెయిట్ అనేది ఇలా అప్పులోకి వెళ్ళిపోయింది. ఇప్పటి నుంచి కొంచెం తింటూ డైలీ ఒక 100-200 గ్రామ్స్ తగ్గినా సరే అంటే ఒకేసారి తగ్గచ్చు. కానీ అలా అని మనం లైఫ్ లాంగ్ అదే కంటిన్యూ చేయలేం కదా. అందుకని 3 టైమ్స్ కడుపు నిండా తింటూ అది కూడా ప్రోటీను ఫైబర్ ఎక్కువ తీసుకొని కాప్స్ తగ్గించేసి వెయిట్ లాస్ అవ్వడం చాలా బెటర్ అనేది ఒపీనియన్ అనమాట. ఇంకా ఇక్కడ మళ్ళీ ఇదైతే చేతిలో నుంచి కిందికి పడిపోతూ ఉన్నది. గుండె జారినంత పని అయిపోయింది. నిజంగా ఇంతకుముందు ఒకసారి అట్లే వెయిట్ లాస్ చెక్ చేసుకున్నప్పుడు బై మిస్టేక్గా పగిలిపోయింది వెయిట్ మిషన్ అనేది. మళ్ళీ కొనుక్కోవాలంటే అదో బై మిస్టేక్గా జారిపోయింది. ఇంకా వెయిట్ మిషన్ అయితే లోపలైతే పెట్టేస్తూ ఉన్నానన్నమాట. వెయిట్ లాస్కి జీరా సోంప్ వాటర్ బాగా యూజ్ అవుతుందంటారు. నేనైతే తాగట్లేదండి, నార్మల్ హాట్ వాటర్ అలానే తాగుతూ ఉంటాను. ఇంకా ఇక్కడ వచ్చేసి నెయిల్స్ అయితే కట్ చేసుకుంటా ఉన్నాము. ఫస్ట్ మా వాడికి అయితే నెయిల్స్ కట్ చేశాను, ఆ తర్వాత నేనైతే కట్ చేసుకుంటా ఉన్నాను. నార్మల్గా అయితే నాకు ఎప్పుడు మా హస్బెండే కట్ చేస్తారు, నాకు మా వాడికి. అది కూడా సండే మార్నింగ్ కంపల్సరీ చేసుకుంటాం. కాకపోతే ఈ మధ్య హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది కదా, అక్కడ వాటర్ పట్టడానికి వెళ్తాడు మా హస్బెండ్, కాబట్టి మార్నింగ్ టైమ్స్ అవైలబుల్గా ఉండరు. ఇంకా నేనే ఇక్కడ ఇప్పటికే లేట్ అయిపోయింది, ఎక్కువ పెరిగినాయని ఈరోజు అయితే కట్ చేసుకుంటా ఉన్నాము. ఇది కాకముందు కూడా నేను అసలు నెయిల్ కటర్ పెట్టింది ఇలా ఎప్పుడు నోటితోనే కొరికి పడేస్తూ ఉండేదాన్ని, అలా ఉంటుంది. ఇంకా ఇక్కడేమో మా వాడేమో దొర్లుతూ ఉన్నాడు. వీడు 7కి లేచాడు, 7కి లేచినా ఇంకా మజ్జిగా ఉన్నాడు, ఇంకా నిద్ర వస్తుందంటే దమ్లేండి. నైట్ ప్రాపర్గా నిద్ర ఉండట్లేదు, ఎందుకంటే మా వాడికి ఏం స్వీట్ తిన్నా కాఫ్ వస్తూ ఉంది. దానికి సొల్యూషన్ అనేది ఎత్తుక్కుంటూ ఉన్నాము, ఎందుకంటే ఎప్పటికీ స్వీట్ పెట్టకుండా ఉండలేము కదా. పాపం కొంచెం తిన్నా స్వీట్ దగ్గు వచ్చేస్తూ ఉంది, నైట్ అంతా నిద్ర ఉండట్లేదు. బ్రేక్ఫాస్ట్కి అయితే పొంగల్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా ఇక్కడ మా వాడి స్నాక్ బాక్స్కి అయితే ఒక 2 మ్యారీగోల్డ్ అలాగే డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టేశాను. ఫ్రూట్స్ పెట్టి మ్యారీగోల్డ్ ఏంది అనుకుంటున్నారా, సరిపోవని మ్యారీగోల్డ్ ఒక 2 అయితే పెట్టేశానండి. ఇలా ఈ విధంగా అయితే రెడీ అయిపోయారు. ఇది నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.